ఓటుకు నోటు ఇష్యూ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని కుదిపేస్తోంది. కేసులో అడ్డంగా బుక్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీ కస్టడీలో జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. ఇదే టైంలో మరో ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలకు ఏసీబీ నోటీసులిచ్చి విచారిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వేం నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. కాసేపట్లో కేసులో కీలకంగా మారిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని రికార్డు చేయనుంది ఏసీబీ. స్టీఫెన్సన్ తో పాటు ఆయన కూతురు జెసికా, ఇంటి ఓనర్ మాల్కమ్ టేలర్ సాక్ష్యాల్ని నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేయనున్నారు. అటు కేసులో ఏవన్ నిందితుడు రేవంత్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఈ నెల 24న పిటిషన్ను విచారించనుంది హైకోర్టు. కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నందున బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ తరపు లాయర్లు వాదించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి ఆదేశించింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. ఓటుకు నోటు ఎపిసోడ్లో ఏసీబీ దూకుడుతో కేసుకు సంబంధం ఉన్న నేతలందరూ వణికిపోతున్నారు. ఎప్పుడు ఏసీబీ ఎవరికి నోటీస్ ఇస్తుందో, ఎవరిని అరెస్ట్ చేస్తుందో అర్థం కాక టెన్షన్ పడుతున్నారు. ఇక ఆరోపణల నుంచి బయటపడేందుకు ఏపీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అవకాశం ఉన్న ప్రతి దారిని వెతుక్కుంటున్నారు. కేసులో కీలక నేతలకు ఏసీబీ నోటీసులు ఇస్తుందన్న సమాచారంతో అలర్ట్ అయ్యారు లీడర్స్. సెక్షన్ 8ని తెరపైకి తెచ్చినా అది వర్కౌట్ కాకపోవడంతో గవర్నర్పై ఎదురుదాడి చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అటు ఢిల్లీ నుంచి కేంద్రమైనా సాయం చేస్తుందన్న ఆశలు ఆవిరవుతున్నాయి. మొన్నటి ఢిల్లీ టూర్లో ప్రధాని మొదలు హోంమంత్రి, ఆర్థిక మంత్రి ఇతర నేతలను కలిసి మొరపెట్టుకున్నా తామేమీ చేయలేమని చెప్పినట్లు తెలుస్తోంది. సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయిన తర్వాత చేసేదేం లేదని కేంద్రం సైలెంట్ గా సైడ్ అయిపోయినట్లు టాక్. అటు ఈ ఎపిసోడ్ లో హోంశాఖ కార్యదర్శి చూసుకుంటారని స్వయంగా చెప్పేశారు రాజ్నాథ్ సింగ్. దీంతో కేంద్రం వైఖరి స్పష్టంగా వెల్లడైంది. తెలంగాణ సర్కార్ చర్యలు, ఏసీబీ విచారణతో ఉక్కిరిబిక్కిరవుతోంది ఏపీ ప్రభుత్వం. వరుస పరిణామాలతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు కేసులో తెలంగాణ నేతలకే పరిమితమైన ఏసీబీ నోటీసులు ఇప్పుడు ఏపీ వరకు వచ్చాయి. ఇవాళ రేపో ఏపీ రాజ్యసభ సభ్యులు సీఎం చంద్రబాబు అంతరంగికులుగా చెప్పుకునే సీఎం రమేష్ కు నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ కేసులో తెలంగాణ టీడీపీ నేతలను పూర్తిగా పక్కకు పెట్టిన బాబు తన కేబినెట్ మంత్రులు, అధికారులతో షేర్ చేసుకుంటున్నారు. ఏం చేయాలనే దానిపై మంతనాలు చేస్తున్నారు. టైం దొరికినప్పుడల్లా డీజీపీ, ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ ని మీట్ అవుతున్నారు బాబు. నమ్ముకున్న కేంద్రం సపోర్ట్ లేక ముంచుకొస్తున్న ఏసీబీ దూకుడును ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై తేల్చుకోలేకపోతోంది బాబు సర్కార్. మొత్తం ఇష్యూపై తాజా అప్డేట్స్ ని బుచ్చన అడిగి తెలుసుకుందాం. బుచ్చన, రెండు రాష్ట్రాల మధ్య ఇంత దుమారం రేగుతోంది, కేంద్రం ఎందుకు సైలెంట్ గా ఉంది? యశోద, ఈ గడిచిన వారం 10 రోజుల కాలం నుంచి ఉభయ రాష్ట్రాల్లో కూడా ఏసీబీకి సంబంధించిన అంశాలపైన చర్చ జరుగుతుంది. ఒకానొక దశలో నిన్నైతే చంద్రబాబు నాయుడు ఏకంగా అరెస్టు కాబోతున్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఇంతకంటే ముందుగానే ఒక వారం రోజుల ముందుగానే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రితోనూ కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన నేతలందరితో భేటీ అయ్యారు. ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నింటినీ వివరించారు. ఆ పాటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు బ్రీఫింగ్ ఒకటి, నేరుగా కేంద్ర ఇంటెలిజెన్స్ తీసుకునే బ్రీఫింగ్ ఒకటి ఉంది. అదేవిధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వెళ్తున్న సమాచారం ఉంది. ఈ అన్నింటి దృష్ట్యా వాళ్ళు ఈ విషయంలో మాట్లాడాలన్నా వద్దని ఒక డోలాయమానంలో ఉన్నారు. ఇప్పటివరకు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అభయం కూడా చంద్రబాబు నాయుడుకు రాలేదు. ఎందుకోసమనంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో విజువల్ రికార్డుగా వీళ్ళు ఉండడము, అదేవిధంగా ట్యాపింగ్ విషయంలో ఉన్నారా లేరనే విషయంలో ఒక రవిశంకర్ ప్రసాద్ మాత్రం కొంత చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడినట్టు మనకు తెలుస్తున్నది. ఎందుకంటే ఆయన అన్నారు, ఒకవేళ కనుక ట్యాపింగ్ జరిగి ఉంటే దానిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తున్నది, ఎవరి ఫోన్ కూడా తాము ట్యాప్ చేయలేదని, ఒకవేళ ఆధారాలు ఉంటే కనుక చూపించాలంటున్నారు. ఇప్పటి వరకల్లా ట్యాపింగ్ జరుగుతుందని చెప్తున్న చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సభ్యులు, ఇతర అధికారులు ఎవరు కూడా వాళ్ళు ప్రూవ్ చూపించలేకపోయారు. కాబట్టి ఒక నిరాధారమైన స్టేట్మెంట్ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. అన్నిటికంటే కూడా ఈ జరుగుతున్న పరిణామాలన్నింటిలో ఎక్కడ కూడా ఒక నిర్దిష్టమైన కోణం కానీ నిర్దిష్టమైన అంశం కానీ ఏపీ ప్రభుత్వం వైపు నుంచి లేనేలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎవరి వైపు తీసుకున్నా సరే ఒక రకంగా వివక్ష చూపించినట్లు అవుతుంది. చట్టం తన పని తాను చేసిపోతుందని ఒక ఆలోచన ధోరణి అది కొనసాగిస్తున్నది. నిన్న కూడా రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో కేంద్ర హోంశాఖ సెక్షన్ 8 విషయంలో రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 8 విషయంలో కూడా కేంద్ర హోంశాఖ చూసుకుంటుంది. అదేవిధంగా హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, హోం సెక్రటరీ
చూసుకుంటుందని చెప్పారు తప్ప తాము పలానా విధంగా ఉండబోతున్నామని లేదా కనుక ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడాలని కానీ ఎలాంటి స్టేట్మెంట్ వాళ్ళు చేయలేదు. అందుకోసమని ఈ విషయంలో జరుగుతున్న పరిణామాలను వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ రెండు ఒక కొలికి వచ్చిన తర్వాత కానీ వారికి మాట్లాడే అవకాశం లేదు. అదేవిధంగా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని ఒక ఆలోచన ధోరణి కూడా వాళ్ళ ఆచరణలో చూసినట్టు మనకు అర్థమవుతున్న యశోద. అంటే బుచ్చన్న, ఇప్పుడు బాబు తీరును ఒకసారి చూస్తే గనక బాబు ఎందుకు ఢిల్లీకి దూరంగా ఉంటున్నారు అంటే ప్రతిదానికి మోడీ జపం చేసే బాబు ఢిల్లీకి దూరంగా ఉన్నారు, ఒకసారి వెళ్ళి కలిసి వచ్చారు, ఇంకా అంతే అటువైపు చూడట్లేదు, ఎందుకని? కేంద్ర ప్రభుత్వం మొన్న మోడీతో ఈయన భేటీ అయిన తర్వాత కానీ లేదా కనుక కొందరు నాయకులు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే కనుక ఈ విషయానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఒక అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించారు. అందుకోసమని ఆయన మాట్లాడుతున్నట్టు జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా ఎక్కడ కూడా ఆయన స్పష్టత లేదు. ఒక్కొక్క దశలో తాను ఒక ప్రశ్న ఒకటైతే కనుక సమాధానం మరొకటి ఉంది. అంటే దాటవేత ధోరణి అన్ని సందర్భాల్లో కనిపిస్తున్నది. వారు మాట్లాడిన మోడీతో భేటీ అయిన ఒక 10-15 నిమిషాల వ్యవధిలో కూడా ఆయన మాట్లాడిన దాన్ని ఇక్కడ జరుగుతున్న పరిణామాలు వివరించారు తప్ప నిజంగానే తమ పార్టీకి సంబంధించిన ఒక సభ్యుడు చేసిన పొరపాటుని కానీ లేదా ఆ పొరపాటును సవరిస్తామని కానీ లేకపోతే కనుక చట్టం తన పని తాను చేసుకుపోవచ్చు అని కానీ ఎక్కడ కూడా క్లారిటీ లేనేలేదు. అందుకోసమనే కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి తమకు ఎట్లాగో అండదండలు లేవు అనే ఒక అభిప్రాయం ఉంది. దీనికి తోడు ఈ 2-3 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు బహుశా సుష్మా స్వరాజ్ లలిత్ మోడీ సంబంధించిన విషయం కూడా కేంద్ర ప్రభుత్వానికి తలకాయ నొప్పి అక్కడ ఉంది కాబట్టి ఆల్రెడీ ఒకటి మాకు అక్కడ ఉంది కాబట్టి కొత్తదాన్ని మళ్ళీ తీసుకోవడం ఎందుకు అనుకున్నారా? లేకపోతే కనుక చంద్రబాబు నాయుడు దగ్గర క్లారిటీ లేదు, ఈ విషయంలో వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇస్తే కనుక ఒక అవినీతికి ఒక ఓటుకు నోటుకు అంశానికి బహిరంగ కనిపిస్తున్న దానికి దృశ్యంలో కనిపెడుతున్న దానికి ఒక అవినీతికి ఆమోద ముద్ర ఎందుకు వేయాలి, అవినీతి వైపు తాము ఎందుకు ఉండాలని ఒక బలమైన నమ్మకం కూడా బహుశా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా బీజేపీ నాయకులకు వారికి ఆలోచన వచ్చినట్టు. ఎందుకంటే వెంకయ్య నాయుడు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడుకు సంపూర్ణమైన అండదండలు ఉన్నాయి. అరుణ్ జైట్లీ వైపు నుంచి ఉన్నాయి, రవిశంకర్ ప్రసాద్ వైపు నుంచి ఉన్నాయి. ఒకనొక సందర్భంలో ప్రకాష్ జవడేకర్ కూడా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడారు. ఆ వేళ అనుకూలంగా మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఇవాళ మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నది. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా తప్పని చెప్తున్నారు. అక్కడ మాట్లాడుతున్న ఏపీ ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న మంత్రులు మాట్లాడుతున్నది తాము చేసింది తప్పని చెప్పడం లేదు. ఆ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పేందో లేదా తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ మాట్లాడుతున్నాడు తప్ప నిర్దిష్టంగా ఈ విషయంలో తప్పుని అనే లేకపోతే కనుక ఆయన చేస్తున్న దానికోసం మేము ఇట్లా చేసామని కానీ చెప్పడం లేదు ఎక్కడ కూడా. అంటే అటు వైపు నుంచి తప్పించుకునే ధోరణి, అదేవిధంగా ఇది కాకుండా మరో విషయాన్ని మాట్లాడడం, మడతపేచి మాటలు, దాటవేత ధోరణి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆలోచనను చంద్రబాబు నాయుడు ఆచరణను ఒక గందరగోళ స్థితిని ఈ మొత్తం ఈ కంపలోకి మమ్మల్ని కూడా ఈ రొంపిలోకి మమ్మల్ని కూడా లాగుతాడు చంద్రబాబు నాయుడు అని ఒక భయం బీజేపీ నేతలకు ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ భయం ఉంది కాబట్టి వారు మాట్లాడలేదు. వారు మాట్లాడలేని విషయాన్ని తన దాటవేత ధోరణిని చంద్రబాబు నాయుడు గుర్తించారు కాబట్టి ఈ టైంలో వాళ్ళ దగ్గరికి పోకుంటేనే మంచిది. ఒకవేళ అటువైపు వెళ్తే కనుక తాను మరింత నిర్వీర్యమైపోయి పార్టీ శ్రేణులకు ప్రభుత్వ వర్గాలకు ఉన్నతాధికారులకు ఒక వేరే సిగ్నల్ పంపినట్లు అవుతున్న ఒక ఆలోచన కూడా చంద్రబాబు నాయుడుకు ఉన్నట్లుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీడియాలో వస్తున్న కథనాలు వేరు. బహుశా నిన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడింది తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నదో స్పష్టంగా వీరికి క్లారిటీ లేదు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నతాధికారులు చేస్తున్న విషయాన్ని బయటికి చెప్పడం లేదు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా వారుగా నేను వచ్చి రెస్పాండ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లు పెడతామన్నారు. అంటేనే వారు ఎంత గందరగోళంలో ఉన్నారో, వారు ఎంత తికమక పడిపోతున్నారో, ఈ విషయం నుంచి ఏ విధంగా బయటపడాలనుకుంటున్నారో పొంతన లేని సమాధానాలు చెప్తూ వస్తున్నారు కాబట్టి, పొంతన లేకుండా స్టేట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు క్లారిటీ లేకుండా అయిపోతున్నది. అంటే తన ఆవేదనను మంత్రివర్గంతో వ్యక్తం చేయడం, మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా మంత్రులు రెస్పాండ్ కావడం, వాస్తవానికి జరుగుతున్న రియాలిటీని కాస్త అటిటైనా సరే మీడియా అదే చెప్తున్నది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తున్నది గుర్తించడం లేదు. అంటే మీరు కాసేపు లైవ్ లో ఉండండి. నెక్స్ట్ మనం శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఈ మొత్తం ఈ ఎపిసోడ్ లో గవర్నర్ పాత్రని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం గవర్నర్ ఎలాంటి క్లారిటీతో ఉన్నారనుకోవచ్చు? యశోదా, ప్రధానంగా ఈ ఇష్యూ మొత్తం కూడా ప్రస్తుతం గవర్నర్ రాజ్భవన్ చుట్టే తిరుగుతుందని చెప్పాలి. ఇటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కానీ అటు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కానీ ఈ రెండు ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రులు ముఖ్యమంత్రులు అంతా కూడా గవర్నర్ను కలుస్తున్నారు. గవర్నర్తో వాళ్ళ సమస్యలను చెప్పుకుంటున్నారు. అయితే ముందు చంద్రబాబు నాయుడు ఆడియో రిలీజ్ కన్నా ముందు రేవంత్ రెడ్డి ఒక్కరే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పుడు టీడీపీ నేతలు చాలా ధీమాగా ఉన్నారు. ఈ కేసు ఇద్దరితోనే అయిపోతుంది అనుకున్నారు. కానీ నెక్స్ట్ చంద్రబాబు వాయిస్ రిలీజ్ అయిన తర్వాత చంద్రబాబులో కూడా ఒక ఆందోళన మొదలైంది. కేంద్రం ఎక్కడో దగ్గర దీని ప్రాబ్లంకు చెక్ పెడుతుంది, ఖచ్చితంగా కూడా కేంద్రం సహాయం చేస్తుందని టీడీపీ నేతలు అందరూ కూడా భావించారు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా 2 రోజులు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ కేంద్ర హోంమంత్రిని కలిశారు, మోడీని కలిశారు. కానీ అక్కడ నుంచి వెనుదిరిగిన పరిస్థితుల్లో మాత్రం కేంద్రం చేతులు ఎత్తేసిందని చెప్పాలి. టీడీపీ అనుకున్నది ఏదైతే అనుకున్న ఢిల్లీకి వెళ్ళారో అక్కడ హెల్ప్లెస్, కేంద్రం కూడా హెల్ప్లెస్. ఇక్కడ ఏసీబీ
సేకరించిన ఆధారాలు కావచ్చు, ఇక్కడ ఉన్న రాజకీయ పరిణామాలు కావచ్చు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది తప్ప కేంద్రం కూడా జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉందని చంద్రబాబు కూడా అక్కడ పరిస్థితి అర్థమైంది. నిన్న రాజ్నాథ్ సింగ్ స్పందించిన తీరు కూడా దానికి అర్థం పడుతుందని చెప్పాలి. ఇక్కడ టీడీపీ నేతలు ఒకరి తర్వాత ఒక నోటీసులు అందుకోవడం కానీ, చంద్రబాబు కూడా 1-2 రోజుల్లో నోటీసులు ఇవ్వబోతున్నారు, అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యం కావచ్చు. ఈ తరుణంలోనే ఇప్పుడు గవర్నర్ దగ్గర ఈ అంశాన్ని తెలుసుకోవాలని చూస్తున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ కానీ ఈరోజు జరుగుతున్న ఎపిసోడ్ అంతా కూడా గవర్నర్ దగ్గర ఒక సొల్యూషన్ దొరికించుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ గవర్నర్కు వీళ్ళు చెప్తున్న ఫిర్యాదులు 2 ఫిర్యాదులు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో ఆంధ్ర రాష్ట్రం వారికి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు కానీ, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఆంధ్ర ప్రాంత లీడర్లకు ఎవరికి కూడా సెక్యూరిటీ లేదు కాబట్టి ఇక్కడ సెక్షన్ 8 ఒకటి అమలు చేయాలి. సెక్షన్ 8 అమలు చేస్తే తప్ప ఏపీ ప్రాంత ప్రజలు, ఏపీ ప్రాంత నాయకులు ప్రశాంతంగా ఉండలేరని ఒక ఫిర్యాదు చేశారు. ఇంకొక ఫిర్యాదు చంద్రబాబు వాయిస్తో పాటు ఇంకా ఏపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేల వాయిస్ ట్యాప్ అయింది కాబట్టి ఇక్కడ సెక్షన్ 8 పెట్టాలని ఒక రీజన్గా చూపిస్తున్నారు. కానీ సెక్షన్ 8 పెట్టినట్టుగా కానీ ఇక్కడ ట్యాప్ అయినట్టుగా కూడా టీడీపీ నేతలు గవర్నర్కు ఎక్కడ కూడా ఆధారాలు చూపించలేదు. మరోపక్క ఆంధ్రాలో కేసీఆర్ మీద బుక్ అయిన 82 కేసుల్లో కూడా ఇదే రకమైన కేసులు మత్తయ్య 4వ నిందితుడుగా ఉన్నారు. ఆ 4వ నిందితుడు మత్తయ్యకు ప్రాణహాని ఉందని ఒకటి, ఆయన బెదిరిస్తున్నారని, ఆయన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఒకటి, ట్యాపింగ్ విషయంలో కానీ రేవంత్ రెడ్డి ఇష్యూలో సాక్షిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇరికించే విధంగా సాక్ష్యం చెప్పాలని కేసీఆర్ కుటుంబం ఇబ్బంది పెడుతుందన్న 2-3 యాంగిల్స్లో కేసు పెట్టారు. కానీ ఎక్కడ కూడా ఆ కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా టీడీపీ నేతలు కానీ, ఏపీకి సంబంధించిన మంత్రులు ఎవరు కూడా ఆధారాలను ఎక్కడ ముందు పెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ మీ ఏపీ మంత్రులు గవర్నర్ కలిసినప్పుడు చేసిన సందర్భంలో కూడా ఆధారాలు లేవు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు ఇష్యూలో ఇప్పటికే కొన్ని ఆధారాలు బయటకు వచ్చాయి, కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి, కొన్ని ఆడియోలు బయటకు వచ్చాయి. ఇప్పటికే ఏసీబీ కేసును టేకప్ చేస్తుంది, 14 టేబుల్ని ఇప్పటికే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇతర మంత్రులు ఆరోపిస్తున్న ఆరోపణలకు ఎక్కడ కూడా ఆధారాలు కనిపించలేదు. అందుకే గవర్నర్ సమక్షంలోనే లెక్క తేల్చుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నప్పటికీ అక్కడ కూడా కంక్లూజన్ ఎంతవరకు దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అనేది ఎక్కడ తెలుసుకోలేని పరిస్థితి. నిన్న జరిగిన ఎపిసోడ్ హైదరాబాద్కు ఏపీకి సంబంధించిన మంత్రులు, ఏపీకి సంబంధించిన పోలీసులను తీసుకొచ్చి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఏపీకి సంబంధించిన నేతల ఇంటి దగ్గర వాళ్ళకు పర్సనల్ సెక్యూరిటీ కూడా మొత్తం ఏపీ పోలీసులు ఉన్నారు. ఈ విషయం మీద గవర్నరు హైకోర్టు చీఫ్ జస్టిస్ బీబీ భోస్లేతో నిన్న అరగంట పాటు సమావేశమయ్యారు. ఇక్కడ సెక్షన్ 8 అమల్లో లేనప్పుడు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు, ఇతర రాష్ట్రాల నేతలకు సెక్యూరిటీగా ఉండొచ్చా, ఉండకూడదా అన్న అంశం మీద గవర్నరు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. లీగల్గా కొన్ని అంశాలను కూడా చర్చించారు. కానీ సెక్షన్ 8 అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజల కోసం సంబంధించింది కాదనేది కేసీఆర్ వాదన. గవర్నర్ ఈ విషయాన్ని ఎలా తేల్చబోతున్నారు అనేది తేలబోతుంది. ఓకే, థ్యాంక్ యూ శివ. ఇక నెక్స్ట్ స్టేట్ బీజేపీ విషయానికి వస్తే పార్టీ పరంగా స్టేట్ నుంచి ఈ ఇష్యూలో ఎప్పటికప్పుడు ఫుల్ డీటెయిల్స్ తెప్పించుకుంటోంది బీజేపీ అధిష్టానం. పొత్తు ఉండటంతో టీడీపీ మచ్చ పార్టీపై పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనేది తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ పరిణామాలపై డీటెయిల్స్ ని రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, స్టేట్ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు, ఈ పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదు? రైట్ యశోద, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇష్యూ ఓటుకు నోటు విషయంలో రాష్ట్ర బీజేపీ చాలా ఆచితూచి స్పందిస్తుంది. గత 15 రోజులుగా, అంటే ఎప్పుడైతే 1వ తారీఖు ఓటింగ్ జరిగిందో 31వ తారీఖే, అంటే ఒక రోజుకు ముందే రేవంత్ రెడ్డి డబ్బులతో పట్టుబడిన సంగతి మనం చూసాం. సో అప్పటి నుంచి దాదాపు 15 రోజుల దాకా 2 వారాల పాటు బీజేపీ చాలా మౌనంగా ఉంది. ఏం మాట్లాడితే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అనే దానిపై ఆచితూచి స్పందించింది. అయితే ప్రధానంగా అయితే ఓటు వేసిన వెంటనే ఇక్కడున్న తెలంగాణ బీజేపీ నేతలు, అంటే కిషన్ రెడ్డి, తర్వాత లక్ష్మణ్, తర్వాత రామచంద్రారెడ్డి, అంటే ముఖ్యంగా ముఖ్యులు ఒక 4-5 వేరే అంశానికి సంబంధించి ఢిల్లీకి వెళ్ళారు. దాంట్లో భాగంగా ఆ మీటింగ్ అయిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ అయిన తర్వాత ఇక్కడున్న జరిగిన ఇష్యూ అంతా, ఒక రోజు క్రితం జరిగిన ఇష్యూ అంతా అమిత్ షాతో టోటల్గా నివేదించడం జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు 2 వారాలు కలిసింది. 2 వారాల తర్వాత రోజుకో పరిణామము యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇష్యూ రోజుకొక పరిణామం చుట్టుకుంది, రోజుకొక మలుపు తిరుగుతుంది ఈ కేసులో. సో రాష్ట్ర బీజేపీ నేతల వైఖరి మాత్రము చంద్రబాబుకు ఒక విధంగా చెప్పాలంటే నెగిటివ్గా ఉంది. చంద్రబాబును సమర్థించలేని పరిస్థితి, అలా అని డైరెక్ట్గా వ్యతిరేకించలేని పరిస్థితి. ఎందుకంటే గత 2014 ఎన్నికల్లో వీళ్ళు కలిసి పోటీ చేశారు. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా బహిరంగ 100% వ్యతిరేకించలేకపోయినప్పటికీ ఇంటర్నల్గా మాత్రం చంద్రబాబు యొక్క ఈ టీడీపీ వైఖరి, రేవంత్ రెడ్డి చేసిన ఇష్యూ మొత్తం సంఘటన మాత్రము తెలంగాణ బీజేపీ నేతలు
తెలంగాణ బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. పూర్తిగా ఆయన సమర్థించలేని పరిస్థితి అని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా రేవంత్ రెడ్డి రావడం, మీడియాలో అదంతా ప్రచారం జరగడం టోటల్గా బీజేపీ నేతలు రోజు గమనిస్తున్నారు. అయితే ప్రాసెస్లో భాగంగా ఏదైతే ఏసీబీ కేసు విచారణ చేస్తుందో దానికి సంబంధించి బీజేపీ నేతలందరూ కూడా ఒక విధంగా ఆచితూ స్పందిస్తున్నారు. ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది రాష్ట్ర బీజేపీ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యశోద. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్.